నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. పైలో నీడిల్ ఆబ్జెస్ అంటే ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వీటికి ఇంగ్లీష్ మందులు పనిచేస్తాయా లేదా హోమియోపతి పనిచేస్తుందా, ఇలాంటి అన్ని డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, పిలోవోడెస్ అంటే ఆబ్సెస్సా లేదా సైన్సెసా, ఇది మహిళలకా పురుషులకా అంటే ఏం చెప్తారు, వాటి లక్షణాలు ఎలా ఉంటున్నాయంటే ఏం చెప్తారు సార్? రైట్, మీరు చెప్పిన రెండు కరెక్టే అండి. దీన్ని పైలోనిడల్ ఆబ్సెస్ అంటారు, పైలోనిడల్ సైనస్ అంటారు, పైలోనిడల్ సిస్ట్ అంటారు. మూడు పేర్లు చెప్తారు అన్నమాట. కానీ కరెక్ట్గా అంటూ ఏం లేదు, అది స్టేజ్ని బట్టి. ఫస్ట్ స్టేజ్లో ఏమంటామంటే ఆబ్సెస్ అంటాం, తర్వాత సిస్ట్గా ఒక్కొక్కసారి మారుతుంది, ఒక్కొక్కసారి సైనస్గా మారుతుంది. సో మనం డిఫరెన్స్ అనేది చూద్దాం అనమాట. సో బేసిక్గా పైలోనిడల్ ఆబ్సెస్ కానీ, పైలోనిడల్ సైనస్ కానీ, పైలోనిడల్ సిస్ట్ కానీ అంటే ఏంటంటే, మనకు బటక్స్ మధ్యలో స్పేస్ ఉంటుంది కదా. సో పైన అంటే మన నడుము కింద ఫ్లాట్గా స్పేస్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే టెయిల్ బోన్ అంటాం అనమాట. టెయిల్, రెండు బటక్స్ మధ్యలో నడుము కింద ఒక ఫ్లాట్ ప్లేస్ ఉంటుంది, దాన్ని టెయిల్ బోన్ అంటాం. దానిపైన స్కిన్ ఉంటుంది. రైట్, మనకు ప్రతి ఒక్క దగ్గర స్కిన్లో ప్రతి ఒక్క దగ్గర స్వెట్ గ్లాండ్స్ అంటే ఉంటాయన్నమాట. అంటే గ్రంథులు, స్వెట్ గ్రంథులు ఉంటాయన్నమాట, చెమట గ్రంథులు ఉంటాయన్నమాట. ఆ టెయిల్ బోన్ పైన కూడా ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ టెయిల్ బోన్ పైన ఉన్న స్కిన్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతుందో ఈ చెమట గ్రంథులు అనేవి చిన్న ఓపెనింగ్స్, ఆ ఓపెనింగ్స్ కూడా పెద్దవవుతాయి అనమాట. అది పెద్దగైనప్పుడు ఏం జరుగుతుందంటే, కొంతమందికి మెన్ కానీ ఉమెన్ కానీ బాడీలో థిక్ హెయిర్ ఉంటుంది. రైట్, మనకు తలపైన ఎట్లా హెయిర్ ఊడిపోతుంటుందో బాడీ పైన కూడా హెయిర్ అట్లనే ఊడిపోతుంటుంది అనమాట. ఈ ఊడిపోయిన హెయిర్ అంతా ఆ స్ట్రెచ్ అయిన స్వెట్ గ్లాండ్స్ లోపలికి వెళ్ళిపోతుంది. లేకపోతే మనము కొత్తగా కొత్త బట్టలు తీసుకున్నాం అనుకోండి, ఎస్పెషల్లీ కాటన్ బట్టలు, దాంట్లోంచి చిన్న పీసులు వస్తుంటుంది చూసారా, అదంతా మన బాడీకి అతుక్కొని ఉంటుంది. ఈ పీసులు కూడా ఎప్పుడైతే ఆ స్కిన్ స్ట్రెచ్ అవుతుందో దాని లోపల గ్లాండ్స్ ఉంటాయో, స్వెట్ పోర్స్ అంటాం, ఓపెనింగ్స్ అంటాం, ఆ పోర్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అదేవిధంగా బాడీ పైన ఏదైనా డస్ట్ ఉన్నా, ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ సినారియోకి అప్లికబుల్ కాదు, అమెరికన్ సిటిజన్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే టిష్యూ పేపర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ టిష్యూ పేపర్స్ యూజ్ చేసినప్పుడు ఆ పీసెస్ ఆఫ్ టిష్యూ పేపరు ఇదంతా ఏమవుతుందంటే ఆ స్ట్రెచ్ అయిన చిన్న పోర్ ఉంటుంది. రైట్, అది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ పోర్లోకి హెయిర్ వెళ్ళడం కానీ, క్లాత్ పీసెస్ వెళ్ళడం కానీ, డస్ట్ వెళ్ళడం కానీ, లేకపోతే టిష్యూ పేపర్ వెళ్ళడం కానీ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయినాక అది కామ్గా ఉండదు కదా, అది ఏం చేస్తుందంటే దాంతోపాటు బ్యాక్టీరియాని కానీ, వైరస్ని కానీ, ఫంగస్ని కానీ, ఒక ప్రోటోజోవాని కానీ, లేకపోతే మల్టీసెల్యులర్ పారాసైట్ కానీ తీసుకో లోపలికి పోయినాక ఇవి గమ్మనే ఉంటాయి, అవి డెవలప్ చేసి అక్కడ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో దాన్ని మనం ఏమంటామంటే ఇనీషియల్గా యాబ్సెస్ అంటామన్నమాట. ఆ ఇన్ఫెక్షన్ గట్టిగా అయిపోయింది అనుకోండి, లోపలికి బయట ఓపెన్ కాలేదు. మనం కొంతమంది చూస్తుంటాం ఇక్కడ చెంప పైన గడ్డలాగా వస్తుంది, కానీ అది ఓపెన్ కాదనమాట. ఓపెన్ కాకుండా లోపల పెయిన్ ఉండదు. ఆ స్టేజ్లో ఏమంటామన్నమంటే మనము యాబ్సెస్ని మనము సిస్ట్గా కన్వర్ట్ అయింది అని చెప్తామన్నమాట. ఒకవేళ ఇన్ఫెక్ట్ అయ్యి అది ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ అయ్యి బ్లడ్ పస్సు ఇదంతా కంటిన్యూస్గా వస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటామంటే సైనస్ అంటామన్నమాట. నార్మల్గా ఈ పైలోనిడల్ యాబ్సెస్ కానీ, పైలోనిడల్ సైనస్ ఇవన్నీ సైనస్గా కన్వర్ట్ అయిపోయి ఆ పార్ట్ నుంచి ఏంటంటే కొంతమందికి పస్ రావడం, బ్లడ్ రావడం, దాంట్లోంచి హెయిర్ పీసెస్ రావడం, దాంట్లోంచి టిష్యూ పేపర్ రావడం, దాంట్లో నుంచి ఇంకా బాడీలోంచి చిన్న క్లాత్ పీసెస్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే కొంతమందికి పెయిన్ ఉండదు ఇనిషియల్గా, కొంతమందికి సివియర్ పెయిన్ ఉంటుంది, తట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది, వాళ్ళు కూర్చోలేరు, పడుకోలేరు, కొంతమందికి అసలు పెయిన్ ఉండదు అనమాట. సో ఇది దీర్ఘకాలిక రోగం. ఇదేంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది, కొన్ని నెలల నుంచి ఉంటుంది. దీన్నే మనము పైలోనిడల్ సైనస్ అని చెప్తామన్నమాట. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి సార్ అసలు? పైలోనిడల్ సైనస్ అంటే అండి స్టేజ్ని బట్టి. సో ఇనిషియల్ స్టేజ్లో యాబ్సెస్గా ఉందనుకోండి, యాబ్సెస్గా ఉంటే పెయిన్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. ఓకే, అక్కడ ముట్టే వేడిగా ఉంటుంది, పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది. లేకపోతే టెండర్నెస్ అంటే అక్కడ క్లాత్ పడినా కానీ, ప్యాంట్ పడినా కానీ, షర్ట్ పడినా కానీ, ఇట్లా కూర్చున్నప్పుడు ఏదన్నా సీట్ వెనకాల తగిలినా కూడా సివియర్ పెయిన్ వస్తుంది. దాన్ని ఏమంటామంటే మనం టెండర్నెస్ అంటాం. అది సిస్ట్ లాగా మారింది అనుకోండి, పెయిన్ ఉండదు, జస్ట్ స్వెల్లింగ్ ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది, పెయిన్ ఉండదు, ఏమి ఉండదు అనమాట. అది సైనస్గా మారితే ఏమవుతుందంటే కొంతమందికి పెయిన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ దాంట్లోంచి పస్సు రావడం, బ్లడ్ రావడం, క్లాత్ పీసెస్ రావడం, హెయిర్ రావడం, డస్ట్ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ మనము కామన్గా చూసే
సిమ్టమ్స్ అనమాట పైలోనిడల్ సైనస్లో. మరి ఇందులో ముఖ్యంగా లేడీస్గా లేదా జెంట్స్గా అంటే రైట్. సో ఇది కామన్గా అంటే జెంట్స్కే వస్తుందండి. సో నాకు వచ్చే కేసెస్, నాకు త్రూఅవుట్ ది వరల్డ్ పైలోనిడల్ సైనస్ కేసెస్ వస్తాయి. ప్రపంచంలో ఏ కంట్రీ అన్నా తీసుకోండి, నాకు అక్కడి నుంచి పైలోనిడల్ పేషెంట్స్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కేసులు నాకు వచ్చాయనుకోండి, 9 మంది మెన్నే ఉంటారు, విమెన్ రేర్ అనమాట. సో ఎందుకు అలా జరుగుతుంది అంటే, సో మనము దీని కాజెస్ చూడాలి. అసలు కాజెస్ తెలుసుకుంటే మెన్లో ఎందుకు ఎక్కువ వస్తుంది, ఉమెన్లో ఎందుకు తక్కువ వస్తుంది అని తెలుసుకోవచ్చు అనమాట. దీని ఫస్ట్ రీజన్ ఏంటంటే బటక్స్ పైన ఉన్న స్కిన్ స్ట్రెచ్ కావాలి. ఎవరిలో స్ట్రెచ్ అవుతుంది? ఒబేస్గా ఉన్నారనుకోండి, బాగా లావుగా ఉన్నారనుకోండి, వాళ్ళలో స్కిన్ అనేది స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఇది ఒక రీజన్. నెక్స్ట్ రీజన్ ఏంటంటే బాడీ పైన హెయిర్ థిక్గా ఉండాలి. థిక్ హెయిర్ అనేది మెన్లోనే ఎక్కువ ఉంటుంది, విమెన్లో కంపేర్ చేస్తే, రైట్? అందుకు మెన్కి ఎక్కువ వస్తుంది అనమాట. ఒబేసిటీ, మెన్ విమెన్ నార్మల్గా ఒబేస్గా విమెన్ కొంచెం ఒబేస్గా ఉంటారు, బట్ ఒబేసిటీలో 50% అనుకోండి. ఇంకోటి ఏంటంటే కూర్చొని చేసే జాబ్. ఎప్పుడైతే కూర్చొని ఉంటారో, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఆ బటక్స్ పైన స్కిన్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవరు ఎక్కువసేపు కూర్చుంటారు జాబ్లో అంటే మెన్నే ఎక్కువ కూర్చుంటారు అనమాట. విమెన్ అంత ఎక్కువ కూర్చోరు. సో తిరగడం కానీ లేకపోతే వంట చేయడం కానీ ఏదో ఒకటి ఉంటుంది. సో మెన్ ఎక్కువసేపు కూర్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే టైలర్స్, వీళ్ళంతా ఎక్కువ మెన్ ఉంటారు కాబట్టి మెన్లోనే ఎక్కువ వస్తుంది అనమాట. అది కాకుండా ఇంకో రీజన్ ఏంటంటే ట్రావెలింగ్. ఎవరైతే ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారో, అంటే బటక్స్ పైన కూర్చుంటారు ప్లస్ జంపింగ్ ఉంటుంది, బంప్స్ ఉంటాయి అనమాట. ఆ బంప్స్కి ఏంటంటే ఇంకా బాగా స్ట్రెచ్ అవుతుంది. ఎవరు మోర్గా ఉంటారంటే డ్రైవర్స్, రైట్? డ్రైవర్స్ అంతా మెయిన్లీ మెన్ ఉంటారు అనమాట. ఎక్కువ డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఎక్కువ ట్రావెలింగ్ చేసేవాళ్ళు, కొంతమంది బస్సుల్లో ట్రావెలింగ్ చేస్తూనే ఉంటారు అనమాట, లేకపోతే బైక్లో ట్రావెల్ చేస్తారు, లేకపోతే కార్లో ట్రావెల్, వీళ్ళల్లో కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఈ పనులన్నీ ఎక్కువ ఎవరు చేస్తారంటే మెన్ చేస్తారంట. అందుకు విమెన్తో కంపేర్ చేస్తే మెన్లో కొంచెం మనము ఇది చాలా డ్రాస్టిక్ చేంజ్ చూస్తాం. విమెన్లో చాలా తక్కువ కేసెస్ మనకు వస్తాయన్నమాట. మరి ఏజ్ డిఫరెంట్ ఏమైనా ఉంటుందా సార్ ఇందులో? ఏజ్ కూడా డెఫినెట్గా అండి. యాక్టివ్గా ఉన్న ఏజ్ ఏది అని మనం తీసుకుంటే, సో చిన్నపిల్లలు ఎక్కువసేపు కూర్చోరు, రైట్? సో కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువసేపు కూర్చోరు. ఎవరైతే 25 దాటుతారో, ఎవరైతే జాబ్స్లోకి వెళ్తారో, డ్రైవర్ జాబ్ కానీ సాఫ్ట్వేర్ జాబ్ కానీ టైలర్ జాబ్ కానీ ఎప్పటి నుంచి 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 25 ఇయర్స్ పైన, తర్వాత 40 ఇయర్స్ తర్వాత కూడా ఎక్కువ ఎవరు కూర్చోరు. 25 ఇయర్స్ to 40 ఇయర్స్ అనుకోండి. ఈ ఏజ్ మధ్య గ్రూప్లో చాలా మందికి వస్తుంది. వేరే గ్రూప్లో రాదని కాదు, వేరే గ్రూప్లో కూడా వస్తుంది. స్టూడెంట్స్కి రావడం నేను చాలా మందిలో చూశాను. ఓకే, 40 ఇయర్స్ తర్వాత తక్కువ, బట్ బిలో 40 ఇయర్స్ 20 to 40 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ గ్రూప్ అనమాట, మెన్లో కానీ విమెన్లో కానీ. మరి వీళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు సార్? సో ఫుడ్కి దీనికి సంబంధం లేదండి. సో పైలోనిడల్ సైనస్కి ఫుడ్కి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మనం జనరల్గా మంచి ఫుడ్ తీసుకుంటే, సో హెల్దీ ఫుడ్ తీసుకుంటే మన ఇమ్యూనిటీ బాగుంటుంది. సో ఇట్లాంటి డిసీజెస్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. సో అంతేగాని పైలోనిడల్ హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మాట్లాడినా, అలోపతి ట్రీట్మెంట్ గురించి మాట్లాడినా దీనికి ఎటువంటి సంబంధం ఫుడ్తో లేదు. బట్ యాజ్ ఎ జనరల్ మీరు మంచి ఫుడ్ తీసుకుంటే మీ ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి ఇట్లాంటి డిసీజెస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇంగ్లీష్ మందులు బాగుంటాయి అంటారా, లేదా హోమియోపతి యూజ్ చేస్తే బాగుంటుంది అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఇంగ్లీష్ మెడిసిన్ గురించి డిస్క్రైబ్ చేస్తామండి. మీరు చెప్పినట్టు ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, దాన్నే కొంతమంది వెస్ట్రన్ మెడిసిన్ అంటారు, కొంతమంది అలోపతిక్ మెడిసిన్ అంటారు, లేకపోతే ఇంటి పక్కన ఎవరైనా డాక్టర్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి చూపించుకోవడము, ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోవడము, లేకపోతే ఇది సర్జికల్ కేసు కదా ఒక సర్జన్ దగ్గరికి పోవడం, ఇవన్నీ మనం కన్వెన్షనల్ ట్రీట్మెంట్, ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో వీళ్ళకి ఏంటంటే నో ట్రీట్మెంట్. సో మ్యాక్సిమం ఇస్తే యాంటీబయాటిక్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్ అనేవి పైలోనిడల్ సైనస్ కేసులో 99.99% ఫెయిల్యూర్. నేను థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేశాను. ఫస్ట్ వాళ్ళు అలోపతికి వెళ్తారు, తర్వాత హోమియోపతికి వస్తారు, ఏది సక్సెస్ కాలేదు, రైట్? దానికి వాళ్ళకి పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ ఇస్తారు. పెయిన్ కిల్లర్ వల్ల మనకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసు. ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్ ఇస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి యాంటీబయాటిక్స్ వల్ల తెలుసు. కానీ రికవర్ అవుతూనే ఉంటుంది అన్నమాట, నో పర్మనెంట్ క్యూర్. వీళ్ళు నెక్స్ట్ ఏం చెప్తారంటే సర్జరీ అంటారు. ఒకరేమో లేజర్ సర్జరీ అంటారు, ఒకరేమో ఫ్లాప్ సర్జరీ అంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీ పేర్లు చెప్తారు. ఏ సర్జరీ చేసినా కూడా ఒకటే, చేసిన వెంటనే మళ్ళీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే సర్జరీ చేసిన వెంటనే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే ఇలా కూర్చోకూడదు, వెనక్కి పడుకోకూడదు, బోర్ల మాత్రమే పడుకోవాలి, either నిలబడుకోవాలి, బోర్ల పడుకోవాలి. సర్జరీ చేసిన తర్వాత మేబీ 1 month 2 months వరకు
1 month 2 months పట్టింది. 2 months పడుతుంది. ఎందుకంటే వీళ్ళు నార్మల్గా ఇట్లా పడుకున్నారు అనుకోండి, అక్కడ మళ్ళీ ప్రెషర్ పడి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అక్కడ ప్రెషర్ పడకుండా ఉండాలంటే ఏదర్ నిలబడి ఉండాలి, లేకపోతే కడుపు పైన పడుకోవాలి, బోర్లో పడుకోవాలి. ఈ 2 పొజిషన్లు తప్ప ఇంకా ఏ పొజిషన్ చేసినా కూడా మీకు మళ్ళీ దానిపైన ఎఫెక్ట్ పడుతుంది. పోనీ ఇంత కష్టపడి చేయించుకున్నాక సక్సెస్ ఉందా అంటే ఆల్మోస్ట్ 99% ఫెయిల్యూర్. ఇది చేసిన ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ వస్తుందన్నమాట. అందుకే ఏం చేస్తారంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ అంటారు. నాకు చాలామంది పేషెంట్స్ పైలోనిడల్ సైనస్ ఫస్ట్ అలోపతి దగ్గరికి వెళ్తారు, సర్జరీ చేయించుకుంటారు, యాంటీబయాటిక్స్ తీసుకుంటారు, నా దగ్గరకు వస్తారనమాట. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్లో తగ్గిపోతుంది వాళ్ళకి. తగ్గిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఆ డాక్టర్లు ఏం చేస్తారంటే మా ఫ్యామిలీలో ఎవరికో ఉంది, నాకు ఉందని వాళ్ళు కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఎస్పెషల్లీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చాలాసేపు కూర్చుంటారు వాళ్ళకి ఈ పైలోనిడల్ సిస్ట్ అనేది కామన్ అనమాట. వాళ్ళు వస్తున్నారు, సర్జన్స్ వస్తున్నారు, వాళ్ళ సర్జన్స్ యొక్క రిలేటివ్స్ వస్తున్నారు, వాళ్ళు వేరే స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్స్ వస్తున్నారు, అందరూ హోమియోపతికే తీసుకుంటారనమాట. ఎందుకు హోమియోపతికి అంత ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు సార్? హోమియోపతి ఎలా పనిచేస్తుంది పైలోనిడల్ సైనస్లో అంటే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అరౌండ్ ది వరల్డ్ నేను పైలోనిడల్ సైనస్ కేసెస్ వస్తాయి నాకు. సో నాకు ఫిడికస్ పైలోనిడల్ సపరేట్ వెబ్సైట్, సపరేట్ క్లినిక్ కూడా ఉందన్నమాట. సమ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ నేను అరౌండ్ ది వరల్డ్ ట్రీట్ చేశాను. ఇంతవరకు ఒక్క కేసు కూడా ఫెయిల్యూర్ లేదు. ఓకే, ఫెయిల్యూర్ లేదు అంటే మీనింగ్ ఏంటంటే ఒక్క పేషెంట్, నా దగ్గరకు వచ్చిన ఒక్క పేషెంట్ కూడా పైలోనిడల్ సైనస్ పేషెంట్ ఇంతవరకు సర్జరీకి వెళ్ళలేదు. సో అంత సక్సెస్ రేట్ ఉంటుంది. సక్సెస్ రేట్లో అవుట్కమ్ ఎలా ఉంటుంది? 3 types ఆఫ్ అవుట్కమ్ ఉంటుందన్నమాట. నాకు ఒక 100 కేసెస్ వచ్చాయనుకోండి, 100 కేసెస్లో 80% ఆఫ్ ది కేసెస్ కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, మళ్ళీ రాకుండా ప్రివెంట్ అయిపోతుంది 80% ఆఫ్ ది కేసెస్. ఇంకొక 10% ఆఫ్ ది కేసెస్కి ఏమవుతుందంటే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, బట్ మేబీ ఫ్యూచర్లో రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 years తర్వాత రావచ్చు, 20 years తర్వాత రావచ్చు, మేబీ 6 months తర్వాత రావచ్చు, 3 months తర్వాత రావచ్చు. చాలామంది పేషెంట్స్ ఏం చెప్తారంటే వచ్చి, సార్ మాకు 10 years ముందు పైలోనిడల్ సైనస్ వచ్చింది, మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిపోయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది సార్ అంటారు. వాళ్ళు ఏంటంటే 100లో ఒక 10% మంది మాత్రమే, ఇంకా 80% మందికి కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, ప్రివెంట్ అవుతుంది. ఒక 10% మందికి క్యూర్ అవుతుంది, బట్ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయలేమన్నమాట. ఇంకొక ఒకరు ఇద్దరు ఉంటారు, 100లో కానీ 500లో ఒకరు, లేకపోతే 100లో ఒకరు. వీళ్ళకి ఏమంటే మనం మెడిసిన్ ఇచ్చినంత వరకు తగ్గుతుంది, మెడిసిన్ స్టాప్ చేస్తేనే మళ్ళీ వస్తుంది. సో ఇట్లా ఒక 1 or 2 పేషెంట్స్, ఒక 100లో కానీ 500లో కానీ ఒక 1000లో ఒక 2-3 పేషెంట్స్ అలా ఉంటారని. వీళ్ళని అన్ఫార్చునేట్ పేషెంట్స్ అంటారు. అలాంటి వాళ్ళకి కంటిన్యూగా మెడిసిన్ తీసుకోవాలా, లేదా మధ్యలో ఆప్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? రైట్, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా మెడిసిన్ తీసుకోవాలి. కంటిన్యూస్గా మెడిసిన్ తీసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు హోమియోపతిలో. ఏంటి అంటే హోమియోపతి మెడిసిన్స్కి నో సైడ్ ఎఫెక్ట్స్. సో మనము వాటర్ ఎట్లా తాగుతాం, వాటర్ వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? లేదు. ఎవ్రీడే ఫుడ్ ఎట్లా తింటున్నాం, ఫుడ్ వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? రాదు. హోమియోపతి మెడిసిన్ కూడా అంతే. దీంట్లో సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఎన్ని రోజులు కావాలంటే మేబీ 3 years పట్టచ్చు, 4 years పట్టచ్చు. సో రెగ్యులర్గా తీసుకోవచ్చు అనమాట, వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. సో వీళ్ళల్లో మనం ఓన్లీ రిలీఫ్ మాత్రమే చేయగలం, కంప్లీట్గా క్యూర్ చేయలేము, ప్రివెంట్ చేయలేము అనమాట. సో ఏది చేసినా చాలా ఎఫెక్టివ్గా అంటే వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చుకున్నా హోమియోపతిలో చాలా ఎఫెక్టివ్గా, అంటే యునానీలో ట్రీట్మెంట్ ఉందంటారు, సిద్ధాలో ఉందంటారు, ఆయుర్వేదంలో, వీటన్నిటితో పోల్చిన హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ మనకు పైలోనిడల్కి ఉంటుంది. చాలా సేఫ్గా, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే టైమ్లీ. కొంతమంది ఏంటంటే సివియర్ పెయిన్తో వస్తారు, వాళ్ళు ఏమనుకుంటారంటే హోమియోపతి స్లో. నో, ఇటువంటి అక్యూట్ కేసెస్లో హోమియోపతి చాలా క్విక్గా పనిచేస్తుంది. సో మీకు యాబ్సెస్ ఓపెన్ అయ్యి పెయిన్ రెడ్యూస్ చేయడానికి కూడా మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే 3 types ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది అనమాట దీంట్లో. ఒకటి ఏంటంటే రెగ్యులర్గా వాడాలి. ఏ టైంకి యూజ్ చేస్తూ ఉండాలి? ఎవ్రీడే ఒక్కసారి అనమాట. రెగ్యులర్గా ఒక మెడిసిన్ వాడాలి. అంటే తిన్నాక మార్నింగ్ ఎంటీ స్టమక్తోనా, లేక తిన్న తర్వాత అంటే ఏం చెప్తారు? హోమియోపతిలో అలా తినక ముందు, తిన్న తర్వాత అలా రూల్స్ ఏముండవు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ హోమియోపతిక్ మెడిసిన్ 99.99% హోమియోపతిక్ మెడిసిన్స్ మనం తినక ముందన్నా వేసుకోవచ్చు, తిన్న తర్వాత అన్నా వేసుకోవచ్చు, అలాంటి ఏముండదు అనమాట దాంట్లో. ఇంకోటి ఏంటంటే 3 categories ఆఫ్ మెడిసిన్ ఉంటుంది. ఒకటి రెగ్యులర్గా వేసుకోవాలి మెడిసిన్. ఓకే, మీకు ఫీవర్ వచ్చినా లేకపోతే వేరే ప్రాబ్లం వచ్చినా చాలామంది ఫోన్ చేస్తారు, సార్ మాకు వేరే ప్రాబ్లం ఉంది, కొన్ని రోజులు ఈ మెడిసిన్ మానే. నో, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆ మెడిసిన్తో పాటు హోమియోపతిక్ మెడిసిన్ వేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదన్నమాట. ఇంకోటి ఏంటంటే SOS మెడిసిన్ అని ఇస్తాం.
ఆ మెడిసిన్ సపరేట్గా పెట్టుకోవాలి మీరు. మీకు ఏదైనా సిమ్టమ్స్ వస్తే, పెయిన్ ఉంది, రెడ్నెస్ ఉంది, స్వెల్లింగ్ ఉంది, ఆ సిమ్టమ్స్ చెప్తే వెంటనే ఆ మెడిసిన్స్లో ఏ మెడిసిన్ వాడాలి, ఎన్ని రోజులు వాడాలని టెంపరీగా షార్ట్ టర్మ్ పీరియడ్లో వాడతామన్నమాట. అదొక కేటగిరీ ఆఫ్ మెడిసిన్. ఇంకో కేటగిరీ ఏంటంటే సిడ్జ్ బాత్. సిడ్జ్ బాత్ అంటే ఏం లేదు, ఒక పెద్ద టబ్బు తీసుకొని దాంట్లో గోరువెచ్చని నీళ్లు వేసుకొని దాంట్లో కూర్చోవడాన్ని సిడ్జ్ బాత్ అంటారనమాట. ఈ సిడ్జ్ బాత్ చేసేటప్పుడు ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ వేసుకొని సిడ్జ్ బాత్ చేస్తే హీలింగ్ అనేది చాలా క్విక్గా ఉంటుంది, లేకపోతే యాబ్సెస్ మెచ్యురేషన్ అనేది చాలా క్విక్గా ఉంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ ఉంటాయి. నెక్స్ట్ ఇది ఎన్ని రోజుల ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది సార్, ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? సో ఆన్ అండ్ యావరేజ్ మనం తీసుకుంటే 6 months ట్రీట్మెంట్ అనేది అవసరం అనమాట. కొంతమందికి ఎక్కువ పట్టచ్చు, 6 months అయితే మినిమం. ఈ 6 monthsలో ఏం చేస్తామంటే ఫస్ట్ 3 months మనం క్యూర్ చేయడానికి మెడిసిన్ ఇస్తాం. మీకు ఆల్రెడీ అక్కడ యాబ్సెస్ ఉంది, లేకపోతే సైనస్ ఉంది, లేకపోతే సైనస్ ఉంది. ఫస్ట్ 3 months అది కంప్లీట్గా క్యూర్ అయిపోవడానికి. కంప్లీట్గా క్యూర్ అంటే నార్మల్ స్కిన్, మీరు ముందు స్కిన్ ఎలా ఉందో అలా అయిపోవడానికి మెడిసిన్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ 3 months మనం డిఫరెంట్ ప్రోటోకాల్ చేస్తాం. దాన్ని ఏమంటామంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తామో ఏం జరుగుతుందంటే మళ్ళీ రాకుండా ప్రివెన్షన్. సో మనం హోమియోపతిలో ఓన్లీ క్యూరే కాదు, ప్రివెంట్ కూడా చేయగలం అనమాట. సో ఫస్ట్ 3 months క్యూర్ కోసం, నెక్స్ట్ 3 months ప్రివెన్షన్ కోసం తీసుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది. ఎంతమందిలో 100లో 80%కి మళ్ళీ రాదు. సో అంత ఎఫెక్టివ్గా మనము హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకేం చెప్పాలనుకున్నారు సార్? పైలోనిడల్ సైనస్ ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఇంటర్నెట్లోకి వెళ్తున్నారు. ఇంటర్నెట్లోకి వెళ్ళి యూట్యూబ్ వీడియోలు, లేకపోతే గూగుల్, లేకపోతే ChatGPT యూజ్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నెట్లో యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదు. మీరు 100 వీడియోస్ పైలోనిడల్ సైనస్ గురించి తీసుకుంటే 99 వీడియోస్ ఫేక్ వీడియోస్. చేసిందంతా ఎవరంటే దొంగ బాబాలు, క్వాలిఫికేషన్ లేని డాక్టర్లు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు. సో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఒకరోజు క్యాన్సర్ గురించి చెప్తాడు, ఒకరోజు మోడీ గురించి చెప్తాడు, ఒకరోజు ఇంకోటి గురించి చెప్తాడు. సో ఇటువంటి వాటిని అన్నీ నమ్మకండి. మీకు పైలోనిడల్ సైనస్ ఉంటే తప్పకుండా వితౌట్ సర్జరీ చేసుకోవాలి. పర్మనెంట్ క్యూర్ కావాలి, వితౌట్ సర్జరీ కావాలి అంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.